అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మబ్బుతెర మంచు పొర. ఈ కథని రచించిన వారు ఝాన్సీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వెన్నెల భయం భయంగా వెనక్కి తిరిగి చూసింది. విమానం లాంటి పెద్ద నల్లటి కారు తనను ఫాలో చేస్తూ ఆ వీధిలోకి రావటానికి ప్రయత్నిస్తుంది. వెన్నెలకు ముచ్చెమటలు పోశాయి. తను కొంటున్న కూరగాయల కొట్టులో అన్ని రకాల కూరగాయలు ఉన్నప్పటికీ అప్పటికీ తూకమైన వంకాయలు మాత్రమే తీసుకుని చేతికందిన 100 రూపాయల నోటు కూరగాయలు వాడికి ఇచ్చేసి తిరిగి చిల్లర తీసుకోకుండా హడావుడిగా అక్కడి నుండి ఆమె ముందుకు కదిలిపోయింది. తడబడే అడుగులతో పరుగులాంటి నడకతో కలవరంగా ముందుకెళుతూ వెనక్కి తిరిగి చూసింది. ఆ సందు సన్నగా ఉండటంతో ఇరుకైన వీధిలోకి రాలేక ఆ బుల్లెట్ ప్రూఫ్ ఇంపోర్డ్ నల్ల కారు అక్కడే ఆగిపోయింది. ఆ వెనకే సిగ్నల్స్ వెనకగా మొత్తం ట్రాఫిక్ను జామ్ చేస్తూ వరుసగా ఒకేలా ఉన్న 20 కారులు ఆగిపోయాయి. హమ్మయ్య అనుకుని వెన్నెల బలంగా శ్వాస తీసుకొని హడావుడిగా నడవసాగింది. ఆగిన ఆ నల్ల కారులో నుండి గులాబీ వన్నెలో ఉన్న స్ఫురద్రూపి అయిన ఒక ఆజానుబాహుడు దిగాడు. ది బెస్ట్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ది గ్రేట్ రాజీవ్ గాంధీ. మగాడికి అందంతో పనిలేదంటారు, ఒడ్డు పొడవు ఉంటే చాలంటారు. ఒడ్డు పొడవుకి అందం తోడైతే ఎంత అందంగా ఉంటుందో అతనిని చూస్తే తెలుస్తుంది. నిజానికి మగాడు మరీ అంత అందంగా ఉంటే పక్కనున్న సుందరాంగులు ఎంత అప్సరసలైన చిన్నబోవటం ఖాయం. ఏ చారిత్రాత్మక పాత్ర అతని టీవీ దర్పాలకు సరితూగదు. ఏ హాలీవుడ్ హీరో వర్చస్సు అతని తేజస్సుకి సాటిరాదు. ఏ బాలీవుడ్ హీరోల ముఖ కవళికలు అతని సౌందర్యాన్ని మించి ఉండవు. తాత తండ్రి తల్లుల ప్లస్లన్నీ పొద్ది చేసుకొని పుట్టిన డిజైనర్ బిడ్డడు అతను. మెలిపెట్టే మీసాల మగాళ్ళందరి జుట్టు పట్టుకుని ఆడిస్తూ ఏక ఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలిన మహారాజు ఇందిరమ్మ సమర్థవంతుడైన పుత్రుడు అతను. హుందాగా కారు దిగి వెన్నెల వెళుతున్న దిశగా వెళ్ళనారంభించాడు. అతను దిగిన వెంటనే వెనకున్న 20 కార్లలో నుండి 20 బ్లాక్ కాట్ కమాండోస్ ధృతిలో ఏకకాలంలో దిగి కవచంలా అతని చుట్టుముట్టి అనుసరించసాగారు. సందు మలుపు తిరుగుతూ వెనుతిరిగి చూసిన వెన్నెల గుండు జల్లుమంది. తనను కారులో ఫాలో కావట్లేదని తేలిగ్గా ఊపిరి తీసుకుందే కాని తనను కారులో వ్యక్తి ఇంకా వెంబడించటం మాననేలేదు. ఆమె రక్త ప్రసరణ వేగం హెచ్చించింది. కంగారులో గుండె చప్పుడు లయ తప్పి గందరగోళంగా కొట్టుకోవటం మొదలెట్టింది. గొంతు తడారిపోయింది. అరచేతుల్లో చిరు చెమటలు పోశాయి. కాళ్లల్లో సన్నగా వణుకు మొదలైంది. వెన్నెల అతనిని దారి మళ్లించే ఉద్దేశంతో తప్పుదోవ పట్టుకుంది. ఇప్పుడు తను సరైన దారిలో ఇంటికి వెళితే అతను తన ఇల్లు కనిపెట్టేస్తాడు. 2-3 సందులు తిరిగి ఓసారి మెడ తిప్పి వెనక్కి చూసింది. దరిదాపుల్లో అతని జాడలేదు. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుని గబుక్కున వెనుక గేటులో నుండి తన అపార్ట్మెంటు ఉన్న కాంపౌండ్లోకి వెళ్ళిపోయింది. పరుగున లిఫ్టులోకి వెళ్ళి లిఫ్టు తలుపులు మూసేసింది. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఫ్రిడ్జ్లో నుండి ఒక నీళ్ల సీసా తీసుకుని గడగడా తాగేసి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. అయినా ఆమె గుండె దడ ఇంకా తగ్గలేదు. అలా కళ్ళు మూసుకున్న వెన్నెల రెండోసారి డోర్ బెల్ మోగేసరికి అదురుబాటుగా కళ్ళు తెరిచింది. తన భర్త విజయ్ ఆఫీసు నుండి వచ్చే సమయం ఇంకా కానేలేదు. మరి ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ వెళ్ళి తలుపు తీసింది. వెన్నెల పైనే వెన్నెల కురిపించగల మందహాసంతో రాజీవ్ గాంధీ గుమ్మం నిండుగా ఎదురుగా నిలబడి ఉన్నాడు. తెల్లబోయిన వెన్నెల తేరుకునేలోగా లోపలికి దారి ఇస్తారా కొంచెం అంటూ వెనకే ఉన్న బ్లాక్ కాట్ కమాండోలకు ఏదో సైగ చేస్తూ లోపలికి వచ్చేశాడు. అతని ఆజ్ఞ అందుకున్న కమాండోలు ఇద్దరేసి ఒక్కో నైలాను అడ్డుతెరలు కట్టి ఉన్న 6 అడుగుల ఫ్రేములు కట్టిన పెయింటింగ్స్ పందిటిని లోపలికి మోసుకువచ్చారు. ఒక్కొక్క పెయింటింగ్ని నిలువుగా నిలబెట్టి పట్టుకున్నారు. వెన్నెల దిగ్భ్రాంతిలో ఉండిపోయింది.
ఎంతో గంభీర మృదు మధుర స్వరంలో మృణ్మయ నాదంలా అతని గొంతు వినిపిస్తుంది. నాకెప్పుడు ఒక అద్భుత సౌందర్య రాశి, అపురూప లావణ్యావతి కలలోకి వస్తూ ఉంటుంది. నేను వెంటనే లేచి కూర్చుని కలలో కనిపించిన ఆమె రూపాన్ని గుర్తు చేసుకుంటూ అర్ధరాత్రి ఆమె చిత్రాన్ని చిత్రిస్తుంటాను. అలా వివిధ భంగిమల్లో నేను చిత్రించిన ఆమె చిత్రాలే ఇవి. ఈ రోజున ఆశ్చర్యంగా నా కలలోని ఆ అద్భుత సుందరిని ఇలా చూశాను. అసలిది ఎలా సాధ్యమో నాకు అర్థం కావటం లేదు. నా ఉత్సాహాన్ని ఆపుకోలేక మిమ్మల్ని వెంబడించాను. నేను గీసిన చిత్రాలను మీరు ఒకసారి చూడండి అంటూ రాజీవ్ గాంధీ కమాండోలను చిత్రాలు పైనున్న అడ్డుతెరలు తొలగించమన్నాడు. చిత్రాలను చూసిన వెన్నెల ఆశ్చర్యంలో నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయింది. అన్నీ తన చిత్రాలే, ఎంత మనోహరంగా ఉన్నాయి. ఆ దట్టమైన నల్లటి మొబ్బులాంటి శిరోజాలు, హరివిల్లులాంటి కనుబొమ్మలు, కలువల్లాంటి కనులు, సంపంగి ముక్కు, చిట్టి పెదవుల వంపు, ఎత్తైన వృక్షోజాలు, వాటి బరువును మొయ్యలేనట్టు కొద్దిగా వంగినట్లున్న తీగలాంటి సన్నని వయ్యారి నడుము. అసలు 10 చిత్రాలు 10 విభిన్నమైన భంగిమల్లో దేనికదే ఒక కళాఖండంలా ఉన్నాయి. వెన్నెల నోట మాట లేక సంభ్రమాశ్చర్యాలలో ఉండంగా అతను, మీ అందం స్ఫూర్తిగా చిత్రించిన ఈ చిత్రపటాలను నా బహుమానంగా మీకు సమర్పిస్తున్నాను అన్నాడు. వద్దు, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని వీటిని వెంటనే ఇక్కడి నుండి తీసుకు వెళ్ళిపోండి. ఇవి మీ దగ్గర ఉండటమే న్యాయం, కంగారుగా అంది. భర్త వాటిని చూసి ఏమనుకుంటాడోనని హడలిపోయిన వెన్నెల. అతని ఆజ్ఞ మేరకు 20 మంది కమాండోలు 10 చిత్రాల ఫ్రేములను తిరిగి మోసుకుని వెళ్ళిపోయాడు. ఆ వెనకే రాజీవ్ గాంధీ కూడా నిరుత్సాహంగా నిష్క్రమించాడు. వెన్నెల తలుపులు గబాలను మూసేసి తలుపుకి చారగిలబడి గట్టిగా ఊపిరి తీసుకుంది. వెన్నెల విశాఖ సముద్ర తీరాన సాయం సంధ్య సమయాన వాహ్యాలికి వెళ్ళింది. దూరాన సముద్ర గర్భంలోకి అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు వెన్నెల చామంతి వన్నె మొహాన్ని ముద్దమందారంగా మార్చాయి. ఆమె కట్టకుండా వదిలేసిన పొడవాటి చిక్కటి చీకటి కేశాలు సముద్ర కెరటాలతో పోటీ పడుతూ అలల తరంగాల్లా గాలిలో తేలుతున్నాయి. ఆ సముద్ర తీరాన వీచే గాలి హోరు నాభిలోంచి తీసే ఓంకార ధ్వనిలా ప్రతిధ్వనిస్తుంది. ఆ హోరుతో కోరస్ కలిపిన సముద్ర కెరటాల సవ్వడి రసమయ మృదంగ గానంలా ఆ ప్రదేశాన్ని ఆవరించి ఉంది. హొయలుగా సుతారంగా ఇసుకను హత్తుకుంటున్న వెన్నెల వెండి పట్టీల పాదాలను సముద్ర కెరటాల అలలు ఉండుండి ముద్దాడుతున్నాయి. ఎదురుగాలికి ఒంటి పొర పైటలు నుండి వెన్నెలకు చద్వయపు పొంగులన్నీ ప్రస్ఫుటంగా తుళ్ళుతూ కనిపిస్తున్నాయి. ఏవో స్నిగ్ధ మనోహర వలపు తలపుల్లో వెన్నెల చెంపలు కేజాయ వెన్నెల్లో తళుకులీనుతున్నాయి. సరిగ్గా అప్పుడే దూరాన కూర్చుని ఉన్న వడ్డాది పాపయ్య దృష్టి వెన్నెలపైన పడింది. అతని అంతరాంతరాల్లో ఇంట్యూషన్తో ఉన్న సౌందర్యకాంక్షకు వెన్నెల మొహాన రూపం స్ఫూర్తినిచ్చింది. అతని కుంచె కొత్త కొత్త ఊహలతో చిందులేసింది. అతని కాన్వాస్ సౌందర్య దాహార్తి అయ్యి అలమటించింది. వడ్డాది పాపయ్య క్షణం తటపటాయించాడు. అతనిలోని సౌందర్య పిపాస అతనిని నిలవనీయలేదు. అతనిలో నిద్రాణమై ఉన్న కళాతృష్ణ అతనిని కదిలించి కుదిపేసింది. అతను వెన్నెలను సమీపించాడు. వెన్నెలను చూసిన అతనికి రాజా రవివర్మ వేసే దేవతా చిత్రాల వెనుక రహస్యమేమిటో తెలిసినట్టయింది. అతనికి అడవి బాపిరాజుకి అంత భావుకత్వం ఎలా అబ్బిందో అవగతమయ్యింది. వెన్నెలను ఒక్క క్షణం కదలకుండా ఉండమన్నాడు. వెన్నెల బిత్తరపోయింది. స్థాణువులా బిగుసుకొని నిలుచుండిపోయింది. వడ్డాది పాపయ్య కుంచ కాన్వాస్ పైన చకచక చిత్ర విన్యాసం చేయటం మొదలుపెట్టింది. ఒక అద్భుత కళా సృష్టికి ఆ అమృత గడియల్లో రూపకల్పన జరిగిపోయింది. చక్రాల్లాంటి కళ్ళు, చిట్టి నోరు, కోసుదేరిన చిన్న గెడ్డం, వయ్యారి నడుము,
బొడ్డు కిందగా పారాడే చీర కుచ్చిళ్ళు, పట్టీలతో పల్చని పాదాలు. స్త్రీ అందం, తెలుగు సాంప్రదాయం కలగలిసిన వెన్నెల రూపం కాన్వాస్ పైన ఆవిష్కరమయ్యింది. వడ్డాది పాపయ్య అప్సరస లాంటి ఏ మోడల్ను చూసి బొమ్మలు గీయడుంటారు. కేవలం ఆలోచించి మాత్రమే వేస్తాడంటారు. అసలు ఆయన తొలి చిత్రం వెన్నెలను చూసి వేసిందేనన్న నిజం వెన్నెలకు మాత్రమే తెలుసు. వడ్డాది పాపయ్య వేసిన తన రమణీయమైన రూపాన్ని చూసి బిత్తరపోయింది వెన్నెల. ఆ తర్వాత అతను వేసిన రాధ, శకుంతల, పార్వతీదేవి, లక్ష్మి లాంటి దివ్య దేవత రూపాలన్నీ కూడా వెన్నెల రూపాన్నే ఆపాదించి చిత్రించిన రెప్లికాలు. అది జగమెరుగని సత్యం. ప్రమీల తన ప్రాణ స్నేహితురాలు వెన్నెల ఇంటికి వెళ్ళింది. వెన్నెల చెప్పిన విషయాలకు విస్తపోయింది. వెన్నెల చెప్పిన వారం క్రితం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు జరిగిన రాజీవ్ గాంధీ సంఘటన, గత మాసంలో విశాఖ వెళ్ళినప్పుడు బీచ్లో జరిగిన వడ్డాది పాపయ్య సంఘటన విని ప్రమీల నివ్వెరపోయింది. తెరిపారా వెన్నెల మొహంలోకి చూసింది. వెన్నెల మొహం అతి సహజంగా, ప్రశాంతంగా ఉంది. తాను యథార్థంగా జరిగిన సంఘటనలు చెప్పిందే తప్ప కల్పిత కథలు కావన్న నమ్మకము, నిజాయితీ ఆ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమీలకి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. వెన్నెల కళ్ళల్లోకి చూస్తూ, వెన్నెల, రాజీవ్ గాంధీ, వడ్డాది పాపయ్య ఇద్దరూ పోయి దగ్గర దగ్గర 30 ఏళ్ళు అవుతుంది తెలుసా? రాజు గత వారం బ్లాక్ కార్డ్ కమాండోలతో నీ చిత్రాలతో నీ ఇంటికి రావటమేంటి? వడ్డాది పాపయ్య పోయిన నెలలు విశాఖ బీచ్లో నీ బొమ్మలు వెయ్యటమేంటి చిత్రం కాకపోతే? ఎవరైనా వింటే నీకు పిచ్చనుకుంటారు అంది. ప్రమీల మాట పూర్తి కాకుండానే వెన్నెల ఉక్రోషంగా, అంటే నేను నీకు అబద్ధం చెబుతున్నానంటావా? అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకేముంది? మా వారికి ఎలాగూ ఇలాంటి విషయాలు చెప్పుకోలేను. ఇంత ప్రాణ స్నేహితురాలివి నువ్వే నా మాటలు నమ్మకపోతే ఇంకెవరికి చెప్పుకోను. నన్ను ఇంకెవరు నమ్ముతారు అంటూ ఎంతో ఉద్వేగంగా వెక్కిపెట్టి ఏడవటం మొదలుపెట్టింది. ప్రమీలకి ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు జీవించి లేని మనుషులు నిన్ను కలిశారంటే ఎలా నమ్మమంటా వెన్నెల అంది ప్రమీల జాలిగా. నాకేం తెలుసు ఎలా వచ్చారో? నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నన్ను కలవటం మటుకు నిజం. నీకు అపనమ్మకంగా ఉంటే కూరగాయల కొట్టువాడిని అడుగు. నేను 1/2 కేజీ వంకాయలకు 100 రూపాయల నోటు ఇచ్చి పారిపోయానో లేదో వాడు చెబుతాడు. ఇంకా ఏడుస్తూనే అంది వెన్నెల. ప్రమీలకి పసిపిల్లలా ఏడుస్తున్న వెన్నెల అమాయకమైన మొహం చూస్తే బాధ వేసింది. బాగా ఏడ్చి వాచి ఎర్రబారిన వెన్నెల కళ్ళను, అదురుతున్న ముక్కుపుటాలను చూసి ప్రమీలకి దుఃఖం కలిగింది. ఇప్పుడు వెన్నెల చెప్పేది అబద్ధమన్నా భ్రమన్నా వెన్నెల చాలా రభస చేసేటట్టుంది. ఇంకా ఎమోషనల్ అయితే ప్రమాదం. వెన్నెలను అంతకు మించి అప్సెట్ చేయటం మంచిది కాదు. సరే, నీ మాటలు నేను నమ్ముతున్నాను. ఈ విషయాలు మనిద్దరి మధ్య ఉంచు. ఇంకెవరికి చెప్పకు. నీ అందానికి ఈర్ష్యపడతారు. అంత గొప్ప సెలబ్రిటీలు నీ బొమ్మలు వేశారంటే అసూయపడతారు. సరేనా? వెన్నెల మాటలను నమ్మినట్లుగా నమ్మబలికింది ప్రమీల. తన స్నేహితురాలు తన మాటలు విశ్వసించినందుకు 30 ఏళ్ల వెన్నెల పసిమొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. అమ్మయ్య, నువ్వు నమ్మావు, నాకంతే చాలు. ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఇప్పుడు నా మనసు తేలికైంది. ఏడవటం వలననుకుంటా తలపోటుగా ఉంది ప్రమ్మీ. ఉండు, కాఫీ కలుపుకొస్తాను అంటూ వెన్నెల లేచి వంటింట్లోకి వెళ్ళింది. వెన్నెల సత్సాంప్రదాయాల మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. పుట్టటమే నవ్వులు రువ్వే చంద్రవదనంతో పుట్టిన వెన్నెలకు వెన్నెలే సరైన పేరని అదే పేరు ఖాయం చేశారు ఆమె తల్లిదండ్రులు. సౌందర్యము, సౌశీల్యము రెండూ ఒకే వరలో ఇమడటం చాలా అరుదు.
వెన్నెల సౌందర్యము, సౌశల్యము మాత్రమే కాకుండా అదనపు ఆభరణం సౌకుమార్యం కూడా పుణికి పుచ్చుకుంది. పుట్టినప్పటి నుండి పెరిగే ప్రతి దశలోనూ అడుగడుగున పుత్తడి బొమ్మలాంటి తన అందాలను బంధువులు, స్నేహితులు మెచ్చుకుంటుంటే ఆ ప్రశంసల సంతృప్తిలో పెరిగింది వెన్నెల. వెన్నెల నానమ్మ ఎప్పుడు నా చిట్టి రాకుమారి ఏ యువరాజుకి రాసిపెట్టి ఉందో, ఎవరో ఆ అదృష్టవంతుడు అని వెన్నెలను ముద్దాడినప్పుడల్లా వెన్నెల కలల్లో తేలిపోయేది. వెన్నెల తమ్ముడు, అక్క, నీ అందం గురించి విని ఏ రాకుమారుడైనా నీ కోసం రెక్కల గుర్రం మీద వస్తాడే అన్నప్పుడు వెన్నెల ఊహలు రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించేవి. వెన్నెల స్నేహితురాలు, నువ్వు ఎంఎఫ్ హుసేన్ దృష్టిలో పడలేదు, పడి ఉంటే మాధురి దీక్షిత్కి బదులు నీ చిత్రాలు వేసేవాడు అన్నప్పుడు వెన్నెల గర్వంతో మైమరిచిపోయేది. డిగ్రీ పూర్తవగానే వెన్నెల 20వ ఏట ఆమె తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయ్తో సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించేశారు. అందం పైన వెర్రి వ్యామోహం లేని విజయ్ వెన్నెల సౌందర్యంలో గొప్పతనం గ్రహించలేదు. వెన్నెల కవిత్వం తెలియని వాడి ముందు ఛందోబద్ధమైన శ్లోకం అయ్యింది. కనులు పండవుగా ఉండే వెన్నెల అందం చూసి విజయ్ స్పందించటం కానీ, వెన్నెలను ఆకాశానికి ఎత్తేయటం కానీ ఎప్పుడూ జరగలేదు. అందాన్ని ఆస్వాదించలేని రసహీన సాఫ్ట్వేర్ ఇంజనీర్తో యాంత్రిక జీవితం వెన్నెలను మానసిక అవ్యవస్థకు గురిచేసింది. వెన్నెలను ఆమె సౌందర్య రహిత వైవాహిక జీవితం 10 ఏళ్లుగా క్రమంగా పారనైడ్ స్కిజోఫ్రెనియాకి దగ్గర చేసింది. వెన్నెల తనకు తెలియకుండానే ఏదో మనోమాయకు లోనవుతుంది. భర్త నుండి తన అసాధారణ సౌందర్యం ఎటువంటి గుర్తింపు, ప్రశంసలు పొందని నైరాశ్యంలో ఆమె తెలియని డిప్రెషన్కి గురి అయ్యి తానేమి ఆలోచిస్తుందో తనకే తెలియటం లేదు. డాక్టర్ సుహాసిని ప్రమీల చెప్పిన వెన్నెల కేసు వివరాలన్నీ నోట్ చేసుకుంది. క్షుణ్ణంగా పరిశీలించింది. ఎదురుగా ఆదుర్దాగా తన వంకే చూస్తూ కూర్చుని ఉన్న విజయ్ ప్రమీల వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. సాధారణంగా పేషెంటును చూడకుండా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయటం జరగదు ప్రమీల. కానీ నీ స్నేహితురాలి పట్ల నీ కన్సర్న్ నన్ను కదిలించింది. నువ్వు తన మెంటల్ కండిషన్ తెలిస్తే వెన్నెల తట్టుకోలేదు అంటున్నావు కాబట్టి నేను మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాను. ఎలా వాడాలో చెబుతాను. మెడిసిన్ పూర్తిగా క్యూర్ చేస్తుందని చెప్పను, కానీ వ్యాధి ప్రోగ్రెస్ కాకుండా నివారిస్తుంది. వ్యాధి నివారణకు మెడిసిన్ కన్నా విజయ్ సహకారం చాలా తోడ్పడుతుంది అంటూ డాక్టర్ సుహాసిని విజయ్ బాబు చూసింది. చెప్పండి డాక్టర్, నా వెన్నెల కోసం ఏం చేయమన్నా చేస్తాను. అసలు తన మానసిక పరిస్థితి ప్రమీల చెప్పే వరకు నాకు తెలియదు. నేనెప్పుడు ఆఫీసు పనులతో బిజీగా ఉండి తనను అలక్ష్యం చేశాను. నాతో మామూలుగానే ప్రవర్తిస్తుంది. అంతర్లీనంగా ఇంత సంఘర్షణ అనుభవిస్తుందని వింటుంటే నాకు షాకింగ్గా ఉంది. నన్నేం చేయమంటారో చెప్పండి డాక్టర్, చాలా ఆరుద్రగా అన్నాడు విజయ్. ఏమీ లేదు. వెన్నెల ఏ చీర కట్టినా, ఏ రంగు వస్త్రాలు ధరించినా అడుగడుగున ఆమె అందం అద్వితీయమని అతి సహజంగా కాంప్లిమెంట్స్ ఇస్తుండండి. పగలైనా రాత్రి పక్కలో నుండగానైనా అడుగడుగున ఆమె సౌందర్యానికి మీ తన్మయత్వం, స్పందన వ్యక్తపరచండి. 24 గంటలు ఆమె వెంట ఉండే భర్తగా అది మీకేమంత కష్టసాధ్యం కాదు. ఆమె సౌందర్యానికి మీ సంభ్రమాశ్చర్యాలు మెచ్చుకోలు వెన్నెల మైండ్కి ఇంకా మరెవరి ప్రశంసలు హాల్యూసినేషన్ చేయవలసిన అవసరం లేకుండా ఉండాలి. ఆమె అందానికి మీ నుండి లభించే గుర్తింపు ఇచ్చే సంతృప్తితో ఆమె మైండ్ కామ్ అవుతుంది. ఆమె మైండ్కి డెల్యూషన్స్కి గురయ్యే గ్యాప్ ఇవ్వకండి. నేను రాస్తున్న యాంటీ సైకోటిక్ మెడికేషన్ ఇవ్వండి. లెట్స్ సీ హౌ షీ గోస్. నెల్లాళ్ల తర్వాత మళ్ళీ కలిసి ప్రోగ్రెస్ చెప్పండి. ప్రిస్క్రిప్షన్ రాసిచ్చింది డాక్టర్ సుహాసిని. అక్కడ విజయ్ ప్రమీలలు
వెన్నెల మానసిక ఆరోగ్యం గురించి ఆందోళనతో డాక్టర్ సుహానిసినితో చర్చిస్తూ క్లినిక్లో ఉండగా ఇక్కడ వెన్నెల తన ఇంటికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్కి అతను చిత్రిస్తున్న తన కలర్ఫుల్ పిక్చర్కి పోజు ఇస్తూ పూతారల మధ్య జాబిలిలా కూర్చొని ఉంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.